ప్రభాస్ ఫ్యాన్స్ కి అదిరిపోయే గుడ్ న్యూస్. దీపికా ప్లేస్ లో మరో స్టార్ హీరోయిన్. సెట్స్ పైకి కల్కి 2 ప్రాజెక్ట్. ఇంతకీ దీపికా ప్లేస్ లో యాక్ట్ చేసే ఆ మరో స్టార్ హీరోయిన్ ఎవరా అనుకుంటున్నారా? అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. రెబల్ స్టార్ ప్రభాస్ లేటెస్ట్గా సంక్రాంతికి ది రాజా సాబ్ సినిమాతో ఆడియన్స్ ముందుకొచ్చారు. మారుతి డైరెక్షన్లో వచ్చినటువంటి ఈ హారర్ ఫ్యాంటసీ బాక్సాఫీస్ దగ్గర ఎక్స్పెక్ట్ చేసినటువంటి రేంజ్లో వసూలను రాబట్టలేకపోయింది. ఎన్ని కోట్లు కలెక్ట్ చేసింది, హిట్టా ఫట్టా అనే చర్చలు పక్కన పెడితే దీని తర్వాత ఏంటి అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ సిచ్యువేషన్స్లోనే ఉన్నట్టుండి కల్కి 2 సినిమాకు సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ప్రభాస్ ప్రజెంట్ హను రాఘోపతి డైరెక్షన్లో, ఫౌజీ సందీప్ రెడ్డి డైరెక్షన్లో స్పిరిట్ సినిమాల్లో యాక్ట్ చేస్తున్నారు. రాజాసాబ్ రిజల్ట్ని మర్చిపోవడానికి వీలైనంత త్వరగా ఈ 2 సినిమాల నుంచి ఏదైనా ప్రమోషనల్ కంటెంట్ రిలీజ్ చేయాలని ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మరోవైపు సలార్ 2 అండ్ కల్కి 2 ప్రాజెక్ట్ విషయంలోనూ క్లారిటీ ఇవ్వాలని కూడా కోరుకుంటున్నారు. ఇలాంటి టైంలో శృతి హాసన్ బర్త్డే సందర్భంగా లేటెస్ట్గా ఓ స్పెషల్ పోస్టర్ వచ్చింది. శౌర్యాంగ పర్వం కోసం సలార్ 2 సెట్స్లో తిరిగి అడుగు పెట్టడం కోసం ఇంట్రెస్ట్గా ఎదురు చూస్తున్నామని మూవీ టీం చెప్తుంది. అయితే దీంతో ఒక్కసారిగా సలార్ 2 హ్యాష్ట్యాగ్ ట్రెండింగ్లోకి వచ్చేసింది. మరోవైపు కల్కి 2 సినిమా గురించి ఒకేసారి 2 గాసిప్స్ బయటకు వచ్చేసాయి. వచ్చే నెలలో ఈ సినిమాని సెట్స్ మీదకు తీసుకుపోతున్నారని, ఇందుకోసం ప్రభాస్ ఫిబ్రవరిలో 10 రోజులు కాల్ షీట్లు కూడా కేటాయించబోతున్నాడని వార్తలు వస్తున్నాయి. ప్రశాంత్ నీల్ ప్రజెంట్ జూనియర్ ఎన్టీఆర్ డ్రాగన్ మూవీతో బిజీగా ఉన్నారు. కాబట్టి ముందుగా నాగ్ అశ్విన్తో కల్కి 2898 AD పార్ట్ 2 పూర్తి చేయాలని ప్రభాస్ నిర్ణయించుకున్నారట. అందుకే ప్రజెంట్ నటిస్తున్నటువంటి 2 సినిమాల మధ్యలో కల్కి 2కి డేట్స్ ఇవ్వడానికి రెడీ అయ్యారని అంటున్నారు. అయితే ఇందులో హీరోయిన్ ఎవరు అనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. కల్కి 2898 AD సినిమాలో దీపికా పదుకునే హీరోయిన్గా యాక్ట్ చేసింది. అయితే క్రియేటివ్ డిఫరెన్సెస్ కారణంగా ఆమెని ఫ్రాంచైజీ నుంచి తప్పించారు మేకర్స్. కల్కి 2లో దీపికా పార్ట్ అవ్వదని మేకర్స్ అఫీషియల్గానే అనౌన్స్ చేశారు. దీంతో ఆమె ప్లేస్లో ఎవరిని తీసుకుంటారో అనేటువంటి చర్చ నడిచింది. అయితే ఈ టైంలోనే పలువురు హీరోయిన్ల పేర్లు తెర మీదకి వచ్చాయి. ఇప్పుడు కల్కి 2 షూటింగ్ స్టార్ట్ కాబోతుందని వార్తలు వస్తుండడంతో హీరోయిన్ కూడా ప్రకటిస్తారేమో అనేటువంటి టాక్ కూడా మొదలైంది. ఇందులో భాగంగానే స్టార్ హీరోయిన్ సాయి పల్లవి పేరు గట్టిగా వినిపిస్తుంది. కల్కి సినిమాలో సుమ్ 80 అలియాస్ సుమతి అనేటువంటి గర్భవతి క్యారెక్టర్లో దీపికా పదుకునే యాక్ట్ చేసింది. ఇక కథలో ఆమెది అత్యంతమైనటువంటి ఇంపార్టెంట్ క్యారెక్టర్. ఫస్ట్ పార్ట్లో ప్రాజెక్ట్ కే యొక్క ప్రెగ్నెంట్ ల్యాబ్ సబ్జెక్ట్గా కనిపించింది. పార్ట్ 2లో ఆమె కల్కికి జన్మనివ్వబోతుంది. అంటే దాదాపు 2వ పార్ట్ కథంతా ఆ క్యారెక్టర్ చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. అలాంటి బలమైనటువంటి క్యారెక్టర్ను ఇప్పుడు సాయి పల్లవి అయితే మోయగలదని మేకర్స్ భావిస్తున్నారట. ఎలాంటి క్లిష్టమైన పాత్ర అయినా సరే తన సహజమైనటువంటి నటనతో మెప్పించగలడంలో సాయి పల్లవి దిట్ట. ఇప్పుడు కల్కి 2లో సుమతి పాత్రకి న్యాయం చేయగలదని కూడా ఫ్యాన్స్ కూడా భావిస్తున్నారు. నిజంగానే సాయి పల్లవిని ఫైనల్ చేశారా లేదా మరో స్టార్ హీరోయిన్ ఎంపిక చేశారా అనేటువంటి విషయంపై మరికొన్ని రోజులు అయితే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అయితే నాగ్ అశ్విన్ డైరెక్షన్లో వైజయంతి మూవీస్ బ్యానర్లో భారీ బడ్జెట్తో ఈ ప్రాజెక్ట్ రాబోతుంది. ప్రభాస్తో పాటు అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దిశా పటాని ఇతర మెయిన్ క్యారెక్టర్స్లో కనిపించబోతున్నారు. అయితే దీపికా ప్లేస్ల కోసం ఫస్ట్ ఆలియా భట్ అండ్ దాని తర్వాత ప్రియాంక చోప్రా, అనుష్క శెట్టి, శ్రద్ధా కపూర్ అండ్ దాని తర్వాత కళ్యాణి ప్రియదర్శన్ పేర్లు కూడా వినిపించాయి. ముఖ్యంగా ప్రియాంక చోప్రా పేరు అయితే గట్టిగా ప్రచారంలోకి వచ్చిన భారీ రెమ్యునరేషన్స్ కారణంగా ఆప్షన్ను డ్రాప్ అయినట్టు కూడా వార్తలు వచ్చాయి. ఇప్పుడు లేటెస్ట్ బజ్ ఏంటంటే ఈ ఇంపార్టెంట్ క్యారెక్టర్కు సాయి పల్లవి పేరే బలంగా వినిపిస్తుంది. సాయి పల్లవి తెలుగింటి అమ్మాయిగా తన న్యాచురల్ యాక్టింగ్ అండ్ డ్యాన్స్తో ఆడియన్స్ హృదయాలను గెలిచింది. సాయి పల్లవి అయితే కల్కి 2 స్టోరీకి ప్రభాస్కి జోడీగా సెట్ అవుతుందని కూడా నాగ్ అశ్విన్ భావిస్తున్నారనే టాక్ నడుస్తుంది. అయితే ఇది ఇప్పటి వరకు రూమర్ మాత్రమే, అఫీషియల్గా ఎలాంటి కన్ఫర్మేషన్ అయితే లేదు. ఇండస్ట్రీ వర్గాల మాటల్లో చెప్పాలంటే కల్కి 2 హిందీ బెల్ట్లో కూడా భారీ ప్రభావం చూపాలంటే హీరోయిన్ ఎంపిక చాలా చాలా ఇంపార్టెంట్. అందుకే మేకర్స్ కూడా చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నట్లు కూడా తెలుస్తుంది. అయితే ఈ సినిమాని నిర్మిస్తున్నటువంటి వైజయంతి మూవీస్ నుంచి అలాగే డైరెక్టర్ నాగ్ అశ్విన్ నుంచి త్వరలోనే అధికారిక అప్డేట్ వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయని కూడా సమాచారం. 2024లో రిలీజ్ అయిన కల్కి 2898 AD ప్రపంచవ్యాప్తంగా దాదాపు 1100 కోట్లకు పైగా వసూలు సాధించి బాక్సాఫీస్ సెన్సేషన్గా నిలిచింది. అయితే ఆ ఎక్స్పెక్టేషన్స్ని మించేలా సీక్వెల్ను తెరకెక్కించాలనేటువంటి లక్ష్యంతో మేకర్స్ ఉన్నారు. అయితే హీరోయిన్ ఫైనలైజేషన్ ఆలస్యం కావడంతో షూటింగ్ స్టార్ట్ అవ్వడానికి ఇంకా కొంత టైం పట్టే అవకాశాలు అయితే ఉన్నాయి. మొత్తానికి దీపికా పదుకునే అవుట్ అయిన తర్వాత సాయి పల్లవి ఇన్ అవుతారా లేక మరో స్టార్ హీరోయిన్ పేరు తెర మీదకి వస్తుందా అన్నది మేకర్స్ అఫీషియల్గా అనౌన్స్ చేసే వరకు సస్పెన్స్గానే ఉంటుంది. అయితే ఒక్కటి మాత్రం స్పష్టం,
కల్కి 2898 AD పార్ట్ 2 పై హైప్ మాత్రం రోజు రోజుకి పెరిగిపోతుందనే చెప్పాలి. ఎందుకంటే అసలు ఇప్పటి వరకు కూడా ఎవరు ఎక్స్పెక్ట్ చేయనటువంటి రేంజ్లో ఆ విజువల్స్ కానీ ఆ గ్రాఫిక్స్ కానీ అవన్నీ కూడా పార్ట్ 2 అంటే అటు పురాణాలకు డెఫినెట్గా ఇన్ఫ్యాక్ట్ ఒక కొత్త సబ్జెక్ట్ని తీసుకొచ్చి అటు పురాణాలకు ఇటు సైన్స్కి లింక్ పెట్టినటువంటి నాగాశ్విన్ పార్ట్ 2ని ఎలా డిజైన్ చేయబోతున్నాడు, ఎలా డైరెక్ట్ చేయబోతున్నారు, ఎలా ప్రజెంట్ చేయబోతున్నారు అనేది ఇక్కడ అందరికీ ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. ఇంకోటి ఏంటంటే డెఫినెట్గా పార్ట్ 1లో వచ్చినటువంటి అంటే అక్కడ మహాభారతం కొంచెం ఇంక్లూడ్ అయింది, ఇటు సైంటిఫిక్గా ఇంక్లూడ్ అయింది, అటు కమల్ హాసన్ ఇట్లా ఒక్కొక్కటి, అటు కర్ణుడు, ఇటు దాని తర్వాత ఒక్కొక్కడు అర్జునుడు, ఇలా ఈ మహాభారతంని తీసుకొచ్చి పార్ట్ 2లో ఎలా మెన్షన్ చేస్తారు అంటే దీని ఫ్రాంచైజీ అంటే కంప్లీట్గా పార్ట్ 2నే కాదు 3, 4, 5 వరకు కూడా వెళ్ళేటువంటి ఛాన్స్ అయితే లేకపోలేదు. ఇది ఎంత అంటే అంత ఎంత తోడుకుంటే అంత అన్నట్టు ఒక కాన్సెప్ట్ ఉంటుంది కదా, అలాంటి ఫ్రాంచైజీలో కల్కి ఫ్రాంచైజ్ కూడా ఒకటనమాట. సో మరి దీన్ని ఎలా డిజైన్ చేస్తారనేదే ఇక్కడ ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. బట్ ఏదేమైనప్పటికీ మాత్రం డెఫినెట్గా ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్స్లో ప్రభాస్ ఆల్రెడీ 2 సినిమాలు చాలా బిజీగా షూట్ చేస్తున్నారు. ఒకటి ఫౌజీ, 2 స్పిరిట్ కూడా స్టార్ట్ అయింది కాబట్టి ఇక మిగిలినటువంటి టైంలో అంటే స్పిరిట్ కండిషన్ ఏంటి అంటే డెఫినెట్గా స్పిరిట్ సినిమా షూట్ చేసేటువంటి టైంలో మిగతా ఏ సినిమాలు కూడా షూట్ చేద్దన్నటువంటి ఒకే ఒక కండిషన్ తోటి సందీప్ రెడ్డి చెప్పినటువంటి ఒక కండిషన్ తోటే ఇన్ని రోజులు కూడా స్పిరిట్ ఒక్కదానికే స్పెషల్గా డేట్స్ కేటాయించాలని ప్రభాస్ నిర్ణయించుకున్నారట. సో లేటెస్ట్గా రిలీజ్ అయినటువంటి ప్రభాస్ రాజాసాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా పిలకేసుకొని వచ్చాడు. మనకు రిలీజ్ అయినటువంటి పోస్టర్లో కూడా పిలకే ఉంది. అంటే దీన్ని బట్టి చూస్తే డెఫినెట్గా సందీప్ రెడ్డి వంగ షూట్లో చాలా బిజీగా ఉన్నారు. బట్ ఓన్లీ కల్కి కోసం ఒక 10 days మాత్రం కాల్ షీట్లు ఇచ్చే ఛాన్సెస్ అయితే లేకపోలేదు. సో ఆ 10 days ఇస్తే వాళ్ళు ఇంకా రిమైనింగ్ ప్రమోషనల్ కంటెంటా లేకపోతే ఇంకేదా చేస్తారో తెలియదు. కానీ స్పిరిట్ కంప్లీట్ అయిన తర్వాతనే ఇక్కడికి కల్కి 2 వచ్చేటువంటి ఛాన్సెస్ అయితే ఉంటుంది. ఎందుకంటే కల్కి 2కి స్పిరిట్కి చాలా డిఫరెన్సెస్ ఉంటుంది. ఎందుకంటే స్పిరిట్ ఆల్మోస్ట్ ఒక కమర్షియల్ మూవీ, అంటే దానికి ఎక్కువగా విఎఫ్ఎక్స్ కానీ లేకపోతే సీజీ కానీ ఇలాంటి టెక్నికల్ వర్క్స్ పెద్దగా అవసరం పడకపోవచ్చు. ఎందుకంటే మనుషులతోటి రా షూటే ఎక్కువ ఉంటుంది కాబట్టి అదే ఎక్కువగా ఉంటుంది కాబట్టి పెద్దగా అవసరం ఉండకపోవచ్చు. బట్ ఉన్నంతలో తక్కువ ఉంటుంది. కానీ కల్కి 2కి అలా కాదు. కల్కి 2కి చాలా ఎక్కువ టెక్నికల్ వర్క్స్, చాలా టైం టేకింగ్ ప్రాసెస్ ఉంటుంది. ఎందుకంటే ప్రభాస్ యాక్ట్ చేసిన తర్వాత జస్ట్ ఆయన డేట్స్ ఇచ్చినా కానీ ఆ విజువల్స్ కోసం లేకపోతే ఆ విఎఫ్ఎక్స్ కోసం అవి చాలా అంటే 1 year కూడా వెచ్చించే ఛాన్స్ కూడా లేకపోలేదు. సో అందుకనే ఫస్ట్ డేట్స్ మాత్రం అటు స్పిరిట్ కంప్లీట్ చేసి దాని తర్వాత ప్రాజెక్ట్ ఏదైతే కల్కి 2 ఉందో దానికి వస్తారు. ఇక మిగిలిన మధ్యలో అంటే ఆల్మోస్ట్ 70 to 80% కంప్లీట్ అయినటువంటి సలార్ 2 ఉంది. సలార్ 2కి డేట్స్ ఇచ్చి ఇక్కడ కల్కి 2కి కంప్లీట్గా ఫోకస్డ్ మళ్ళీపోతుందేమో ప్రభాస్దే అన్న కామెంట్స్ అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో వినిపిస్తుంది. బట్ ఏదేమైనప్పటికీ మాత్రం ఇప్పుడు రాబోయేటువంటి 3 మూవీస్ కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్పొచ్చు. ఒకటి డెఫినెట్గా స్పిరిట్, అండ్ దాని తర్వాత ఫౌజీ, అండ్ దాని తర్వాత కల్కి 2, దాని తర్వాత సలార్ 2. 3 కాదు 4 ఉంటాయి. ఆబ్వియస్లీ 4 సినిమాలు అన్నీ కూడా మోస్ట్ అవైటెడ్ మూవీస్ అనే చెప్పడంలో ఎలాంటి డౌట్ అయితే లేదు. సలార్ మనకు తెలుసు ఏ రేంజ్ ఇంపాక్ట్ చూపించిందో, ఇప్పుడు సలార్ 2 రాబోతుంది. కల్కి తెలుసు ఏ రేంజ్లో ఇంపాక్ట్ చూపించిందో, కల్కి 2 రాబోతుంది. ఇక ఫౌజీ ఉంది, దాని తర్వాత సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్లో స్పిరిట్ ఉంది. సో ఈ 4 సినిమాలు వచ్చేసరికి ఈజీగా 5 to 6 years పడిపోతుంది. ఇక దాని తర్వాత బ్రహ్మరాక్షస్ అనే ఒక సినిమా ఉంది, అది ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో అంటున్నారు. బట్ మరి అది అవుతుందా లేకపోతే వేరే ఇంకేదైనా డైరెక్టర్ అంటారా ఏదో తెలియదు. కానీ బట్ ఓవరాల్గా మాత్రం సో ప్రభాస్ లైనప్ చూస్తే ఈజీగా ఒక 6 to 7 years మాత్రం అలా లాక్ అయిపోయింది. బట్ కల్కి 2 ఎప్పుడు అనేది, ఆ హీరోయిన్ ఎవరు అనేది మాత్రం మేకర్స్ మాత్రం అఫీషియల్గా క్లారిటీ ఇచ్చే అవకాశం అయితే మరికొద్ది రోజుల్లో రాబోతుంది అనమాట. సో మరి ఈ 4 సినిమాలలో మీరు ఏ సినిమా కోసం ఎక్కువగా వెయిట్ చేస్తున్నారు? మీ ఒపీనియన్ని కామెంట్ చేసి చెప్పండి.